మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 10వ భాగం. ఇలా తల్లక్రిందులైపోయావేమిటి శ్రీధరయ్య? ఆర్తిగా అడుగుతూ అతన్ని బండమీద కూర్చోబెట్టి తను కింద కూర్చున్నాడు మరిడయ్య. గంగానమ్మ గుడి దగ్గర జరిగిందేమిటో పూసగుచ్చినట్లు అతనికి ఎరుకపరిచాడు శ్రీధరుడు. తను ఎందుకు అటుగా రావాల్సి వచ్చిందో కూడా తెలియచేశాడు. మొట్టమొదటగా అతన్ని ఎదిరించిన ఆగంతకుల పోలికల్ని వినగానే మిలమిల మెరిశాయి మరిడయ్య కనులు. 4-5 రోజుల క్రితం మన ఊరి పొలిమేరల్లో విడిది చేసిన దొమ్మరి వాళ్లే అయి ఉంటారు వాళ్ళు, సందేహం లేదు. తమ తలలు ఎగిరిపోతాయన్న భయంతో తట్టాబుట్టా సర్దుకుని ఎటో పారిపోయి ఉంటారు అని చెప్పాడు. ఆగంతకులు ఎదుట లేకపోయినా వారెవరో అవగతమయ్యేసరికి గుండెల మీది బరువంతా దిగిపోయినట్లు అనిపించింది శ్రీధరుడికి. ఇంటికి పోయి మన వాళ్లందరికీ ఈ మాట చెబుతాం, ఎలాగైనా సరే ఆ దుర్మార్గుల్ని వెతికి పట్టుకుందాం అంటూ బండమీది నుంచి లేవబోతుండగా అతన్ని వారించాడు మరిడయ్య. ఇంటి దగ్గర పరిస్థితి నువ్వనుకున్నంత సరళతరంగా లేదు. తెల్లవారక ముందే రాజభటులకు వార్త అందించి వారందరినీ గ్రామంలోకి రప్పించాడు తిరుమలయ్య. ఇంటిలో నుంచి కదలనిస్తే నీకు ఏదైనా సహాయం చేస్తారన్న అనుమానంతో నీ తల్లిదండ్రుల్ని, నీ స్నేహితుల్ని గ్రామం దాటి బయటికి పోకూడదని కట్టడి చేశాడు. దొమ్మరివాళ్లు దొరికి నీ పక్షాన సాక్ష్యం చెప్పేలోపుగా నీ మీద విచారణ పూర్తయిపోతుంది. రచ్చబండ దగ్గరే నిన్ను ఉరితీయిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు ఆ దుష్టుడు తిరుమలయ్య అంటూ తమ గ్రామంలో నెలకొని ఉన్న పరిస్థితిని అతనికి వివరించాడు. పెద్దరెడ్డి ప్రయత్నాలకు లింగాపురంలో తాను సృష్టించిన అలజడి వార్త కూడా తోడైతే ఎలా ఉంటుందో ఊహించుకునేసరికి వికలమైపోయింది శ్రీధరుడి మనస్సు. అతని అలజడిని గమనించి సానుభూతిగా భుజం తట్టాడు మరిడయ్య. తన వీపుకు వేలాడుతున్న సంచీని తీసి అందులోని వస్తువుల్ని నేలమీద పెట్టాడు. తిండీ తిప్పలు లేకుండా ఈ చిట్టడవిలో సంచరిస్తూ ఉంటావని అనిపించింది నాకు, అందుకే తగిన ఏర్పాట్లతో బయలుదేరి వచ్చాను అంటూ ఒక తాబేటి కాయను అతనికి అందించాడు. మర్రి ఆకుల విస్తరిలో భద్రపరచబడిన ఆహార పదార్థాలను చేతిలో పెట్టాడు. ఆకలి తీరిన తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆరగించు అని బలవంతం చేశాడు. తాబేటి కాయలోని చల్లటి నీటితో గొంతు తడుపుకుని ఆహార పదార్థాలను భుజించాడు శ్రీధరుడు. అతను కాస్తంత స్థిమితపడిన తరువాత తన మనసులోని మాటల్ని తెలియజేశాడు మరిడయ్య. జరిగిందేమిటో అర్థం కాకుండా తిరుమలయ్యను అడ్డుకోవటం అసాధ్యమని నిన్ను వెతికే పనిమీద నీ తండ్రి నన్ను పంపాడు. జరిగింది ఏమిటో తెలిసింది కాబట్టి నా తెలివికి తోచిన ఆలోచన ఒకటి చెబుతాను, చెప్పమంటావా అని అడిగాడు. బండ పక్కనే ఉన్న గరికి మొక్కను పీకి మునిపళ్లతో కొరుకుతూ తల ఊపాడు శ్రీధరుడు. నిన్ను చంపటానికి ప్రయత్నించి ఆ పని చేతకాక దూరంగా పారిపోయిన దొమ్మరవాళ్లను వెతికి పట్టుకోగలిగినా తోలుబొమ్మలాట జరుగుతున్న ప్రదేశంలో నుంచి నిన్ను యువతలికి తీసుకువచ్చిన వ్యక్తి ఎవరో తెలిసినా తిరుమలయ్య ప్రయత్నాలను మనం తేలికగా అడ్డుకోవచ్చు. అందుకు కొద్దిపాటి వ్యవధి కావాలి. తిరుమలయ్యకు తెలియకుండా ఆ పని జరగాలంటే చాలా శ్రమపడాలి అంటూ తన దుస్తులలో నుంచి 62 బంగారు నాణాలున్న మూటను తీసి అతని చేతిలో పెట్టాడు. తిరుమలయ్య ఆగ్రహం కాస్తంత చల్లారి తాము స్వేచ్ఛగా గ్రామం బయటికి రాగలిగేటంత వరకు ఎక్కడైనా తలదాచుకోమని మీ తండ్రిగారు ఇచ్చిన సొమ్ము ఇది. మన రాజధాని నగరం ధనదుపురంలో ఆంజనేయస్వామి ఆలయం పక్కన నా బంధువు నివసిస్తున్నాడు. ఇక్కడి విశేషాలను వివరిస్తూ అతనికి ఒక లేఖ వ్రాశాను. మీ తండ్రిగారి దగ్గర్నుంచి సరైన వర్తమానం వచ్చేటంత వరకు నువ్వు మా బంధువు ఇంట్లో తలదాచుకోవచ్చు అంటూ దుస్తుల్లోనే ఉన్న లేఖను కూడా అతని చేతిలో పెట్టాడు. ఎంత వద్దనుకున్నా చెమ్మగిల్లకుండా ఉండలేకపోయాయి శ్రీధరుడి కనులో. తిరుమలయ్యకు తెలిస్తే ఏదో ఒక కారణాన్ని చూపి నీ కుటుంబాన్ని వెలివేయిస్తాడు. నామీది కక్షనంతా నీమీద తీర్చుకుంటాడు. తెలిసి తెలిసి ఇంతటి సాహసం చేయటం దేనికి? అస్పష్టంగా అడిగాడు. లేకలేక కలిగిన కొడుకుతో పాటు తిరుమలయ్య వృషభానికి బలి కాబోతున్న నా భార్యను కాపాడిన వాడివి నువ్వు. ఇప్పుడు నీ మీద పడిన నింద ఆ సంఘటన మూలకంగా ఉద్భవించింది అని నాకు తెలుసు. కొద్దిగానైనా నీ రుణం తీర్చుకోకపోతే నాకు పుట్టగతులు ఉండవు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా
వస్త్రాల మూటను వెంటబెట్టుకుని గ్రామంలో నుంచి బయటపడ్డాను. గంగానమ్మ గుడి దగ్గర మూటను దాచి నీకోసం వెతుకుతున్నాను అంటూ ఇంకేదో గుర్తుకు వచ్చినట్లు తల విదిలించి దుస్తుల్లోనించి ఒక పిడిబాకును బయటికి తీశాడు. రాజరాజ నరేంద్రుడి సైన్యంలో దళపతిగా పనిచేసిన మీ తాతగారి ఆయుధం ఇది. దీని ఘనతకు మచ్చ రాకుండా చూసుకోమని మీ తండ్రిగారు మరీ చెప్పారు అంటూ శ్రీధరుడికి అందించాడు. బాకును దట్టీలో పెట్టుకుంటూ బండమీద నుంచి లేచి అతని పాదాలను తాకాడు శ్రీధరుడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి నువ్వు. నీ మూలకంగా మాకు మన గ్రామానికి ఎవరూ ఊహించనంత పేరు ప్రతిష్టలు కలగాలి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కదులు. ఆ తిరుమలయ్య అనుచరుల కంటపడకుండా జాగ్రత్తగా రాజధాని నగరాన్ని చేరు అంటూ అతన్ని కౌగలించుకొని సాదరంగా వీడ్కొలిపాడు మరిడయ్య. చేయని నేరాన్ని నెత్తిన వేసుకుని చేతకాని వాడిలా పారిపోతున్న తనకు తన గ్రామానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టడం ఎలా సాధ్యపడుతుందోనని ఆలోచిస్తూ ఉత్తర దిశగా అడుగులు వేశాడు శ్రీధరుడు. వెలుగు వచ్చేసరికి సాధ్యమైనంత ఎక్కువ దూరం వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేశాడు శ్రీధరుడు. తూర్పు దిక్కు తెల్లబడుతున్న సమయంలో ఒక కొండలోయలో కొద్ది నిమిషాలు మాత్రం విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి మిట్ట మధ్యాహ్నమవుతుండగా ఒక రేగి పొదలో నుంచి మిగుల పండిన రేగుపళ్లను కొన్నింటిని ఏరుకొని ముందుకు సాగాడతను. సూర్యుడు పడమటి దిశలో పడిపోతుండగా అతనికి అగుపించారు ఆ కొండ ప్రాంతంలో కట్టెలు సేకరించటానికి ఏదో గ్రామంలో నుంచి బయలుదేరి వచ్చిన వ్యక్తులు కొంతమంది. తిరుమలయ్య అనుచరులు ఎవరైనా అటుగా రావటం సంభవిస్తే తన జాడలను గురించి వారికి తెలియటం ఇష్టం లేనందువల్ల తనను గురించిన వివరాలను గోప్యపరిచాడు శ్రీధరుడు. ధనదుపురానికి అవతలి ప్రక్కగా ఉండే చంపానగరాన్ని గురించి వారికి తెలియజెప్పాడు. ఇంటి వద్ద జరుగుబాటు సరిగా లేనందువల్ల నా మేనమామల దగ్గరికి పోతున్నాను. దట్టీలో ఉన్న పిడిబాకును కూడా వారికి కనిపించకుండా దాచుకుంటూ అన్నాడు. ఒంటరిగా అంత పెద్ద ప్రయాణం పెట్టుకున్నందుకు సానుభూతిని చూపించారు ఆ వ్యక్తులు. నీలాపురి ఇక్కడికి దాదాపు 20 క్రోసుల దూరంలో ఉంటుంది. అక్కడికి చేరుకునే వరకు నువ్వు దారిలో ఎక్కడా ఆగకూడదు. మధ్యలో ఏ గ్రామం కనిపించినా అటుకేసి వెళ్లకూడదు. తన దగ్గర మిగిలి ఉన్న 2 రొట్టెల్ని అతనికి ఇచ్చి తన సొరకాయ బుర్రలోని నీళ్లను అతని దోసిటిలో పోస్తూ చెప్పాడు వారిలో ఒకతను. ఎక్కడా ఆగకుండా ఇంకో 20 క్రోసుల దూరం ప్రయాణం చేయటం తన వల్ల అయ్యే పని కాదని అనిపించింది శ్రీధరుడికి. ఆ మాటను బయట పెట్టకుండా రొట్టెల్ని ఆరగిస్తూ వారితో మరికొద్దిసేపు మాట్లాడాడు. నీలాపురి చేరుకునే లోపుగా ఎక్కడైనా ఆగితే వచ్చే నష్టమేమిటో నాకు తెలియజేయగలరా అంటూ తన అనుమానాన్ని బహిర్గతం చేశాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కట్టెపేళ్ల మోపుల్ని తలలకు ఎత్తుకున్నారా వ్యక్తులు. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వటం మీకు ఇష్టం లేదా? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధరుడు. చీకటి పడబోతున్న సమయంలో మాట్లాడుకోవాల్సిన మాటలు కావు అవి. 4 కాలాల పాటు క్షేమంగా ఉండాలనే కోరిక ఉన్నట్లయితే మేము చెప్పినట్లు చేయి. ముక్తసరిగా సమాధానం చెప్పి నడుము ఎత్తున ఎదిగి ఉన్న పొదల మధ్యలో నుంచి తమ దారిన తాము వెళ్లిపోయారా వ్యక్తులు. వారన్నా ఆ మాటల వెనక దాగుకొని ఉన్న అర్థాన్ని గ్రహించటానికి విపరీతమైన ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాడు శ్రీధరుడు. చీకట్లు దట్టమైన ఒక ఘడియ తరువాత చిన్న కుగ్రామాన్ని చేరుకున్నాడు. నడిచి నడిచి అలసిపోయి ఉన్న తనను చూడగానే గ్రామస్థులు ఆహ్వానిస్తారని, ఆ రాత్రి గడిపేందుకు చోటు చూపిస్తారని అనుకున్నాడతను. గ్రామంలో అడుగుపెట్టిన తరువాత ఒక్కళ్ళు కూడా ఇళ్లల్లో నుంచి బయటికి రాకపోయేసరికి అతన్ని ఆవరించుకున్నది విపరీతమైన ఆశ్చర్యం. దోపిడీ దొంగలు వచ్చి పడబోతున్నారని ముందుగానే వార్త అందినట్లు కట్టకట్టుకుని ఇళ్లల్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయారు గ్రామస్థులు అందరూ. పసిబిడ్డలతో సహా తమ పాడి పశువులతో సహా మాయమైపోయారు. చీమ చిటుక్కుమన్నా పెద్దగా వినిపించేటంత నిశ్శబ్దంతో నిండి ఉన్నాయి ఇళ్ళు అన్నీ. పాడుబడినట్లు బోసిగా కనిపిస్తున్నాయి. కట్టెలు కొట్టుకునే వ్యక్తులు చెప్పిన మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుండగా గ్రామ మధ్యంలో ఉన్న ఒకే ఒక్క వీధిలో 4 సార్లు అటూ ఇటూ నడిచాడు శ్రీధరుడు. ఒక ఇంటి ముందు అగుపించిన నులక మంచాన్ని వీధి మధ్యలోకి లాగి
మేను వాల్చబోతుండగా అతని చెవులకు చేరింది ఆ శబ్దం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆడబిడ్డ ఎవరో బాధను భరించలేక బిగ్గరగా అరిచిన సవ్వడి అది. నులక మంచం మీది నుంచి చెంగున లేచి ఆ సద్దు వినవచ్చిన ఇంటికేసి పరుగు తీశాడు శ్రీధరుడు. ఓరగా వేసి ఉన్న తలుపుల్ని బలంగా వెనక్కి నెడుతూ లోపలి భాగంలో కనిపించిన దృశ్యాన్ని చూసి నివ్వెరపోయాడు. 10 సంవత్సరాల వయసుండే బాలికను చేతుల్లో పొదువుకుని కన్నీరు మున్నీరైపోతున్నది ఒక వృద్ధురాలు. తెల్లవారి వరకు కాస్తంత ఓపిక పట్టు తల్లి, పెదవులు కదిలించి నీ బాధను బయటికి రానియేకు బిడ్డా. సద్దు బయటికి వస్తే క్షణాల మీద గాలిలో కలిసిపోతాయి మన ప్రాణాలు అంటూ తనలో తను కుమిలిపోతున్నది. దాహమవుతున్నది నాయనమ్మ, గొంతు ఎండిపోతున్నది అస్పష్టమైన మాటలతో ఆమెను వేడుకుంటున్నది. చేతుల్లో ఉన్న బిడ్డను చినుగుల చాప మీద పరుండబెట్టి ఒక మూలగా ఉన్న మంచినీటి పాత్ర దగ్గరికి పోయింది వృద్ధురాలు. ఖాళీ పాత్ర అది. తల్లక్రిందులు చేసి చూసినా క్రింద పడలేదు ఒక్క బొట్టు కూడా. బావి దగ్గరికి పోయి నీళ్లు తీసుకువచ్చే లోపల జరగకూడనిది ఏదైనా జరిగిపోతుందని భయంగా ఉన్నది తల్లి. వెలుగు వచ్చేదాకా ఓర్చుకోమ్మా. తెల్లవారగాని నువ్వు కోరుకున్నన్ని నీళ్లు తెచ్చి ఇస్తాను. ఖాళీ పాత్రను వదిలి తన మనవరాలి దగ్గరికి తిరిగి వస్తూ అనునయించింది ఆమె. ఎండుకుపోయినట్లు అయిన పెదవుల్ని నాలుకతో తడుపుకుంటున్న బాలికను చూసి ఆగలేకపోయాడు శ్రీధరుడు. తన ఆగమనాన్ని వారికి తెలియజేయకుండా గుమ్మంలో నుంచే వెనుతిరిగి నులక మంచం కనిపించిన ఇంటి దగ్గరికి వచ్చాడు. గట్టిగా మూసి ఉన్న ఆ ఇంటి తలుపులు అతని భుజపు తాకిడికి 2 క్షణాల్లో పెద్ద శబ్దంతో బార్లా తెరుచుకున్నాయి. లోపల ఉన్న మంచినీటి పాత్రను అందుకొని పరుగులాంటి నడకతో వృద్ధురాలి దగ్గరికి వచ్చాడతను. పడుకో తల్లి, కళ్ళు మూసుకుని నిద్రపో అంటూ ఎందుకో తల ఎత్తింది వృద్ధురాలు. మంచినీటి పాత్రతో ప్రత్యక్షమైన శ్రీధరుణ్ణి గమనించేసరికి భయంతో వెడల్పయ్యాయి ఆమె కనులు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డ అక్కడ లేకుండా ఉన్నట్లయితే వెర్రిగా అరిచి వెనక్కి పడిపోయి ఉండేది ఆమె. తను పడిపోతే తన బిడ్డ అన్యాయమైపోతుందనే మాట ఆ సమయంలో ఆమెకు విపరీతమైన తెగింపును ఇచ్చింది. ఎవరు నువ్వు? ఎవరివి? కీచుగా అడుగుతూ చెంగున లేచింది ఆమె చినుకుల చాప మీద నుంచి. ఒక గోడ దగ్గర ఉన్న కొడవలిని చేతిలోకి తీసుకుని గుమ్మం దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. గట్టిగా గాలి వీస్తే ఎగిరి ఆవల పడిపోయేటట్లున్న ఆమె జీర్ణదేహంలో ఆ అపూర్వ శక్తిని చూసి చిన్నగా నవ్వేశాడు శ్రీధరుడు. మీకు అపకారం చేయటానికి నేను రాలేదు అవ్వా, నీ మనవరాలి దాహం తీర్చటానికి వచ్చాను అంటూ తను తెచ్చిన మంచినీటి పాత్రను ఆమె ముందు పెట్టాడు. కొడవలిని ఎత్తి అతని శిరస్సు మీద మోదబోతూ ఆఖరి క్షణంలో ఆగిపోయిందా వృద్ధురాలు. నువ్వెవరివో నాకు చెప్పలేదు, అనుమానం నిండిన కనులతో చూస్తూ అడిగింది. కట్టెలు కొట్టుకునే వ్యక్తులకు చెప్పిన మాటల్నే ఆమెకు కూడా వినిపించాడు శ్రీధరుడు. ఈ రాత్రి గడిపి వెలుగు రాగానే వెళ్ళిపోదామని వచ్చాను. గ్రామం ఖాళీగా ఉండటమేమిటో అర్థం కావటం లేదు. గుమ్మం వద్దే కూర్చుంటూ అన్నాడు. నిస్త్రాణగా పడి ఉన్న మనవరాలికి మంచినీరు ఇచ్చి ఆమె నుదిటి మీద అరచేత్తో అద్దుతూ గాఢంగా నిట్టూర్చింది వృద్ధురాలు. అప్పటికి 2 మాసాల నుంచి ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తోందట ఒక యక్షిణీ భూతం. చీకటి పడిన 2-3 ఘడియలకల్లా గ్రామంలో ప్రవేశించి మనిషి కనిపిస్తే మనిషిని, పశువు కనిపిస్తే పశువును పొట్టన పెట్టుకుపోతున్నదట. కత్తులు కర్రలు పట్టుకుని కాపలా నిలబడిన మంత్రవాది మహాలక్ష్మయ్యను పిలిచి మారణహోమాలు చేయించిన ఫలితం కనిపించలేదు. ప్రాణాల మీది ఆశతో చీకటి పడకముందే ఇక్కడికి దగ్గరలో ఉన్న కొండగుట్టల మీదికి వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు. పిల్లాజల్లలతో పశువులతో ప్రతిరోజూ అలా పారిపోవటం, తెల్లవారిన తర్వాత తిరిగి రావటం చాలా బాధాకరంగా ఉన్నది. నా మనవరాలు కదలలేని పరిస్థితిలో ఉండటం వల్ల ఈరోజు మేము ఇక్కడ దిగబడిపోయాం. ఒక మట్టి ముంతలో ఉన్న చద్ది అన్నాన్ని తెచ్చి అతని ముందు పెడుతూ గద్గద స్వరంతో తమ బాధల్ని చెప్పుకున్నది ఆమె. కట్టెలు కొట్టుకునే వ్యక్తులు నీలాపురి చేరే వరకు ఎక్కడా ఆగవద్దని ఎందుకు హెచ్చరించారో అప్పుడు అర్థమై చిన్నగా నవ్వేశాడు శ్రీధరుడు. మన కంటికి కనిపించని ఆపదల్ని భూతాలకు ప్రేతాలకు ముడిపెట్టి విపరీతంగా భయపడటం తెలివి తక్కువతనం.